హలో 3G వర్టికల్ పొజిషన్లో 12 మిల్లీమీటర్ థిక్నెస్ కలిగిన మైల్డ్ స్టీల్ ప్లేట్ పై సింగిల్ వి బట్ జాయింట్ పై సెషన్ కు స్వాగతం. ఈ సెషన్ యొక్క లక్ష్యాలను చూద్దాం. ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు. డ్రాయింగ్ ప్రకారం జాబ్ను సిద్ధం చేయడం, గ్యాస్ కటింగ్ ద్వారా ప్లేట్స్ను బెవెల్ చేయడం, రూట్ గ్యాప్ మరియు ట్యాక్ వెల్డ్తో జాబ్ను సెట్ చేయడం, రూట్ సెకండ్ మరియు థర్డ్ రన్స్ను వర్టికల్ పొజిషన్లో డిపాజిట్ చేయడం, సర్ఫేస్ డిఫెక్ట్స్ను శుభ్రం చేసి ఇన్స్పెక్ట్ చేయడం. సింగిల్ వి జాయింట్ యొక్క బట్ వెల్డింగ్ కోసం ఉపయోగించే టూల్స్ మరియు ఎక్విప్మెంట్ 150, 50 మరియు 12 మిల్లీమీటర్ల వరకు ఉండే ఎంఎస్ మెటల్ ప్లేట్, E6010 లేదా E6011 వంటి తగిన వెల్డింగ్ ఎలక్ట్రోడ్తో షీల్డెడ్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ SMAW, మెటల్ ఫైల్స్, క్లాంప్స్, వెల్డింగ్ టేబుల్, వైర్ బ్రష్ మరియు చిప్పింగ్ హ్యామర్. ఇప్పుడు మనం సింగిల్ వి బట్ జాయింట్ కోసం వెల్డింగ్ ప్రొసీజర్ని చూస్తాం. బెవెలింగ్ చేయడం ద్వారా ఎడ్జెస్ కోసం మెటల్ పీసెస్ను సిద్ధం చేయండి. 2 ప్లేట్స్ యొక్క బెవెల్ యాంగిల్ 30 నుండి 35 డిగ్రీలు ఉండాలి. ఎడ్జెస్ను బెవెలింగ్ చేస్తున్నప్పుడు రూట్ ఫేస్ను 1.5 మిల్లీమీటర్లుగా మరియు రూట్ గ్యాప్ను 2 మిల్లీమీటర్లుగా మెయింటైన్ చేయడం చాలా అవసరం. వెల్డింగ్ ప్రాసెస్ను ప్రారంభించే ముందు సరైన పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ను ధరించేలా చూసుకోండి. ఇప్పుడు ప్లేట్స్ను జాయింట్ యొక్క రూట్ సైడ్లో 177 డిగ్రీకి ప్రీసెట్ చేయండి మరియు సరైన అలైన్మెంట్తో 2 ఎండ్స్ను ట్యాక్ వెల్డ్ చేయండి. 3.15 మిల్లీమీటర్ల డయామీటర్ మైల్డ్ స్టీల్ ఎలక్ట్రోడ్ మరియు 110 యాంపేర్ కరెంట్ను ఉపయోగించండి. ప్లేట్ దిగువ నుండి ప్రారంభమయ్యే రూట్ రన్ను అప్వర్డ్ డైరెక్షన్లో డిపాజిట్ చేయండి మరియు యూనిఫామ్ రూట్ పెనిట్రేషన్ని మెయింటైన్ చేయండి. ఎలక్ట్రోడ్ మరియు వెల్డ్మెంట్ యాక్సిస్ మధ్య యాంగిల్ తప్పనిసరిగా 80 డిగ్రీలు ఉండాలి. అలాగే ప్లేట్స్ మరియు ఎలక్ట్రోడ్ మధ్య యాంగిల్ తప్పనిసరిగా 90 డిగ్రీలు ఉండాలి. రూట్ రన్ను పూర్తి చేసిన తర్వాత చిప్పింగ్ హ్యామర్ మరియు వైర్ బ్రష్ ద్వారా వెల్డ్మెంట్ను శుభ్రం చేయండి. ఇప్పుడు 4 మిల్లీమీటర్ల డయామీటర్ ఎలక్ట్రోడ్ మరియు 150 యాంపియర్ కరెంట్ ఉపయోగించి ఇంటర్మీడియట్ రన్ను డిపాజిట్ చేయండి. ఇంటర్మీడియట్ రన్ కోసం ఎలక్ట్రోడ్ యొక్క వీవింగ్ మోషన్ను ఉపయోగించండి. ఇంటర్మీడియట్ రన్ పూర్తయిన తర్వాత స్లాగ్ నుండి వెల్డ్మెంట్ను పూర్తిగా శుభ్రం చేయండి. ఫైనల్ రన్ను డిపాజిట్ చేయడానికి 4 మిల్లీమీటర్ల డయామీటర్ ఎలక్ట్రోడ్ మరియు 150 యాంపియర్ యొక్క కరెంట్ను ఉపయోగించండి. ఫైనల్ రన్ కోసం ఎలక్ట్రోడ్ యొక్క సరైన వేవింగ్ మోషన్ అవసరం. చిప్పింగ్ హ్యామర్ను ఉపయోగించి స్లాగ్స్ను రిమూవ్ చేయండి మరియు వైర్ బ్రష్ను ఉపయోగించి వెల్డ్ బీడ్ను పూర్తిగా శుభ్రం చేయండి. చివరగా రూట్ పెనిట్రేషన్, అండర్ కట్, బ్లో హోల్స్ మరియు ఎక్సెస్ రీఇన్ఫోర్స్మెంట్ను ఇన్స్పెక్ట్ చేయండి. చర్చించిన ముఖ్యాంశాలను రీక్యాప్ చేసుకుందాం. బెవెలింగ్ చేయడం ద్వారా ఎడ్జెస్ కోసం
మైల్డ్ స్టీల్ ప్లేట్స్ను సిద్ధం చేయండి. 2 ప్లేట్స్ యొక్క బెవెల్ యాంగిల్ తప్పనిసరిగా 30 డిగ్రీల నుండి 35 డిగ్రీలు ఉండాలి. ప్లేట్ దిగువ నుండి ప్రారంభమయ్యే రూట్ రన్ను అప్వర్డ్ డైరెక్షన్లో డిపాజిట్ చేయండి. 4 మిల్లీమీటర్ల డయామీటర్ ఎలక్ట్రోడ్ మరియు 150 యాంపియర్ కరెంటు ఉపయోగించి ఇంటర్మీడియట్ రన్ను డిపాజిట్ చేయండి. ఫైనల్ రన్ తర్వాత రూట్ పెనిట్రేషన్, అండర్ కట్, బ్లో హోల్స్ మరియు ఎక్సెస్ రీఇన్ఫోర్స్మెంట్ కోసం విజువల్గా ఇన్స్పెక్ట్ చేయండి. ఇప్పుడు మనం ఈ సెషన్ ముగింపులోకి వచ్చాం. 3G వర్టికల్ పొజిషన్లో 12 మిల్లీమీటర్ల థిక్నెస్ కలిగిన మైల్డ్ స్టీల్ ప్లేటుపై సింగిల్ వీ బట్ జాయింట్ గురించి మీరు మంచి అవగాహన పొందారని ఆశిస్తున్నాను. తదుపరి సెషన్లో కలుద్దాం.